మంచిదండి. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చర్చించుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, ఏంటి అంశం పేరు? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ విజేతలు కాగలరా అనేటువంటి వాక్య భాగాన్ని మనందరం కలిసి ధ్యానిద్దామండి. ఈ వచనం అనేది మనకి ఎక్కడ కనబడిద్ది అంటే, ఒకసారి చూద్దాం. ముందు వచనం చూద్దామండి. ఒకసారి ఈ బైబిల్లో మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెలవగలిగినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 కాడి నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి అన్నాడు. చూడండి, మనం పెట్టుకున్నటువంటి అంశానికి తగ్గట్టుగానే ఉంది కదా ఈ వచనం. ఏమన్నాడు పౌలు గారు ఇక్కడ కొరింథీ సంఘంతో? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఈ వచనం మనకి వినగానే మీకు చాలా ఆలోచనలు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు ఈ పందెపు రంగాలంటే ఏంటి? మనం లోకపరంగా చూసుకున్నట్లయితే మనకి పందెపు రంగాలు పెడతా ఉంటారు. రన్నింగ్ పోటీల్లో వచ్చే వాళ్ళందరూ గెలవాలనే వస్తారా, లేకపోతే బహుమానాలు తీసుకోవాలనే వస్తారా పార్టిసిపేషన్లోకి? లేకపోతే ఏముందలే అందరూ వస్తున్నారుగా, అందరూ ఉంటున్నారు కదా, మనం కూడా ఉంటే పోలా అనుకుంటుంటారా? అందరూ కూడా ఏమనుకుంటారు? ఈ పందెంలో గెలవాలనే వస్తారు, అవునా కదా? కానీ ఎవరిని ఇచ్చింది ఆ గిఫ్ట్ అనేది, ఆ బహుమానం అనేది గెలిచిన వాళ్ళకే. ఎవరైతే కష్టపడి పరిగెడతారో వాళ్ళకే వచ్చింది, అవునా కదా? ఎక్కడ తగ్గేది? ఇప్పుడు మనకి రకరకాల జాబ్స్ వదులుతూ ఉన్నారు. ఆ వదిలినటువంటి జాబ్స్కి అందరూ అప్లై చేస్తారు. అప్లై చేసిన వాళ్ళందరికీ వచ్చింది. రీసెంట్గా డిఎస్సి జాబ్స్ వదిలారు. వదిలినేమో 16,000 17,000 వదిలారు. కానీ కొన్ని లక్షల మంది పెట్టుకున్నారు, అప్లై చేసుకున్నారు. మరి ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికి వచ్చింది అంటే రాదు. ఎవరైతే ఆ ఎగ్జామ్ తగ్గట్టుగా చదువుతారో, ఎవరైతే ఆ ఎగ్జామ్ తగ్గట్టుగా కష్టపడతారో, బాగా హార్డ్ వర్క్ చేస్తారో, వాళ్ళు చెప్పినటువంటి పుస్తకాలు ఏదైతే చదువుతారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ అనేవి వస్తాయి, అవునా కదా? అలాగే మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి కదా, రీసెంట్గా 3-4 సంవత్సరాల నెలల క్రితం అయింది. ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ గెలిచారా? ఎలక్షన్లో పార్టిసిపేట్ ఎమ్మెల్యే ఎంపీగా అందరూ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. అందరూ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. అందరూ గెలిచారని గెలవరు. ఎవరో ఒకరు ఓడిపోవాలి, ఎవరో ఒకళ్ళు గెలవాలి. కాబట్టి ఏదో గెలుపోవటం అనేది ఏంటంటే వాళ్ళు పడేటువంటి కష్టం మీద ఆధారపడి ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఈ జీవితాన్ని చాలామంది పెద్దలు ఏమంటూ ఉంటారంటే, జీవితాన్ని గురించి కొన్ని మాటలు చెబుతూ ఉంటారు. జీవితం అనేది ఒక వరం అంటారు, జీవితం అనేది ఒక చదరంగం అంటూ ఉంటారు, జీవితం అనేది ఏంటి అంటారంటే ఇంకా ఒక పోరాటం అంటారు. అలాగే బైబిల్ పరంగా మనం జీవితాన్ని గురించి ఆలోచించాలంటే, జీవితాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా దేవుళ్ళో కొనసాగాలని మనకి బైబిల్ పరంగా పౌలు గారు డెఫినేషన్ ఇచ్చారు. ఏమంటే జీవితం అనేది ఏమన్నారు? ఒక పరుగు పందెం అంట. జీవితం అనేది ఏంటంట? ఒక పరుగు పందెం. ఆ పరుగు పందెంలో మనం ఉన్నామో లేదనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మనం మన జీవితం కోసం ఏది అన్నిడనుకో కొన్ని విషయాలు వాళ్ళు అక్కడ పెట్టినటువంటి బహుమానం కొరకు పోరాడుతూ ఉంటారు. మరి క్రైస్తవులు అనేటువంటి మన ముందు కూడా ఒక పెద్ద పరుగు పందెం ఉంది. మరి దాన్ని పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఆ పరుగు పందెంలో కూడా మనం విజయం సాధించాలంటే మనం ఎలా జీవించాలి అనేది కొన్ని మాటలు మనం ఆలోచించాలి ఈరోజు. కాబట్టి 25వ వచనం ఒకసారి చదవండి. 25వ వచనం చదవండి. మనకు కావాల్సింది ఉంటుంది దాంట్లో మనకు కావాల్సింది ఉంటుంది. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వాడి క్షేమకు కిరీటమును పొందినప్పుడు మనమైతే అక్షయముకు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము అన్నాడు.
కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు 25వ వచనంలో మనకు ఒకటి తెలియజేస్తున్నాడు. ఏ వ్యక్తి అయినా కానీ పందమందు పోరాడేవాడికి ఏముండాలంట? అన్ని విషయాలు ఎలా ఉండాలంట? మితముగా ఉండాలంట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితాలు కూడా మనం పుట్టినప్పటి కాడి నుంచి మనం కూడా పరుగు పందెలో ఉన్నాం. తెలుసో లేదు మీ అందరికీ? మనం పుట్టిన కాడి నుంచి పరుగు పందెలోనే ఉన్నాం. ఎలా అంటే మన చిన్నప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత మనం కొన్ని నెలలు దాటిన తర్వాత ఆటోమేటిక్గా మనం బొర్రెలాడతాం. బోర్లు పడినప్పుడు మన తండ్రి మనం బోర్ర పడ్డామనుకో, పక్కన వాళ్ళ పిల్లగాడు బోర్ర పడలేదనుకో ఏమనుకుంటాడు? అరే నా పిల్లగాడు పడ్డాడే, మా ఊడు పడలేదు. కాంపిటీషన్. అరే మా ఊడు కొంచెం కలర్గా ఉన్నాడు రా, వీడు కలర్గా లేడు మా ఊడు. దీంట్లో కాంపిటీషన్. ఇంకా మా ఊడికి ఇంకా మాటలు సరిగ్గా రావట్లా, వీడికి కూడా ఈ మా ఊడికి ఈ పక్కన ఇంటి ఊడికి అయితే మాటలు బాగా వస్తున్నాయి. దీంట్లో మధ్య కూడా ఏమిటిది? కాంపిటీషన్. అలాగే కలర్ తక్కువ ఉన్నాడని, మాటలు రావట్లేదని, ఇంకా ఏంటిది పిల్లలకి మాకు కొడుకు పుట్టలేదని, అసలు ఎవరు లేని వాళ్ళకి కూతురు పుట్టలేదని, వ్యాపారాలు కానివ్వండి పెళ్లి కావట్లేదని, ఇలాంటి రకరకాలైనటువంటి వాటిల్లో అన్నింటిలో ఏంది మనుషులందరూ పరుగు పందెంలో ఉన్నారు. అందరూ వాళ్ళు పరుగుని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి వీటిలన్నింటిలో సక్సెస్ సాధిస్తారంటే సక్సెస్ సాధించలేరు. వ్యాపారంలో అయినా కానీ పెళ్ళిళ్ళు అయినా కానీ కొంతమందికి కావచ్చు, కొంతమందికి కాకపోవచ్చు. ఇవన్నీ మన జీవితంలో మనకు కనబడేటువంటివి. అలాగే ఒలింపిక్స్ గేమ్స్ అని పెడతారు, తెలుసు మీ అందరికీ? ఒలింపిక్ గేమ్స్ అని ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. చాలా దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ ఆ ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళలో ఎక్కువగా పథకాలు ఏ దేశానికి వస్తాయో తెలుసా? చైనా వాళ్ళకి మొదటి ప్లేస్లో ఎవరు ఉంటారంటే చైనా వాళ్ళు ఉంటారు. రెండో ప్లేస్లో ఎవరు ఉంటారు? అమెరికా వాళ్ళు ఉంటారు. మూడో ప్లేస్లో ఎవరు ఉంటారంటే జపాన్ వాళ్ళు ఉంటారు. ఎక్కువ మీరు చూడండి కావాలంటే ఇప్పుడు న్యూస్ పేపర్లో ఇప్పుడు మొన్న రీసెంట్గా అయిపోయిన ఒలింపిక్స్, ఇప్పుడు పారా ఒలింపిక్స్ అని జరుగుతున్నాయి. పారా ఒలింపిక్స్ అంటే ఎవరైతే అంగవైకల్యంలో ఉంటారో వాళ్ళకి ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి. అసలుకి వాళ్ళ యొక్క విధానం అనేది, వాళ్ళు ఆ ఒలింపిక్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా కష్టతరంగా ఉంటుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళు. అలా కష్టపడి ఆ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం కానివ్వండి, వాళ్ళు తీసుకునేటువంటి హార్డ్ వర్క్ కానివ్వండి, ఆ డెడికేషన్ కానివ్వండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏది పడితే తింటారు మనలాగా. ఎందుకంటే ఆ గేమ్స్లో ఆ పందెంలో పాల్గొనాలంటే ఫిట్గా ఉండాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. ఇంత పొట్టలేసుకొని మనం పార్టిసిపేట్ చేయకూడదు. దాంట్లో పోయి ఎలా ఉండాలనుకున్నారు? పరుగు పందెం పెట్టారంటే సన్నగా హైట్గా, మరి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ రంగంలో పోయి ప్రైజ్ సాధించాలంటే ఎలా ఉంటారంటే సన్నగా ఉండాలి. వాళ్ళు ఎలా పడితే అలా ఉండకూడదు. అర్థమైందా? కాబట్టి ఒలింపిక్ గేమ్స్ అనేవి ఏంటంటే ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంటాయి. వాటిలో ప్రైజ్ సాధించాలంటే వాళ్ళకి తెలుసా, ఈ చైనాలో కొంతమంది పిల్లలు అంటే ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు పాలు విడవగానేనంట, పాలు విడవగానే ఎలా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడ వచ్చి వదిలిపెడతారట, శిక్షణ కేంద్రాలు వదిలిపెడతారంట. చైనాలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, జపాన్లో కానివ్వండి, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర శిక్షణ ఇచ్చేవాళ్ళు, ఆ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి శిక్షణ ఇచ్చే వాళ్ళ దగ్గర వదిలిపెడతారంట వాళ్ళని, పిల్లల్ని. ఇంకప్పటి నుంచి ఇంక వాళ్ళే మొత్తం చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటారు. కాళ్ళని దిగేలా మంచి శిక్షణ ఇస్తారు వాళ్ళకి చిన్న వయసు నుంచే. వాళ్ళు ఏమంటారు తెలుసు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేరెంట్స్ అంటారంట, న్యూస్లో చూసే నేను, పేరెంట్స్ అంటారంట శిక్షణ ఇచ్చే వాళ్ళని, మా ఊరిని నువ్వు చంపడం అంటే చనిపోయేంత విధంగా శిక్షణ కన్నా బ్రతికి మీ ఎంత శిక్షణ ఇవ్వండి, మీరు ఎంత శిక్షణ అయినా ఇవ్వండి, కానీ మా పిల్లగాడు ఏం చేయాలి? బ్రతకాలి. బ్రతికేంత విధంగానే మీరు శిక్షణ ఇవ్వాలి, కానీ మరీ చనిపోయేంత విధంగా పిల్లగాడిని అంత ఆ శిక్షణ మాత్రం మీరు తీసుకురా మాకు. అంటే మరి మీరు ఇవ్వండి శిక్షణ, కానీ వాడికి ఎలా ఉండాలి? వాడి మరణంలోకి పోయేంత విధంగా ఉండకూడదు. ఆ శిక్షణ అనేది ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఇవ్వాలని ఇలా ఉంటుందంట. అలాగే మన వాళ్ళు కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు లాస్ట్ ఇయర్ ఒలింపిక్స్లో. మీకు కరణం మల్లేశ్వరి తెలుసా? వెయిట్ లిఫ్ట్ కరణం మల్లేశ్వరి గారు. కరణం మల్లేశ్వరి పార్టిసిపేట్ చేసేటప్పుడు అంట 3వ ప్రైజ్ వచ్చింది ఆమెకి. ఎందుకు 3వ ప్రైజ్ వచ్చింది? ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే జపాన్ ఒక అమ్మాయికి వచ్చిందంట. ఆడవాడికి వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటే ఎలా ఉండాలి తెలుసా? ఓన్లీ బలం ఉంటేనే సరిపోదు, ఫిజిక్ కూడా ఉండాలి దాంట్లో. దాంట్లో ఆ పరుగు పందెంలో గిఫ్ట్ సాధించాలంటే, అవార్డు సాధించాలంటే ఏముండాలి తెలుసా? ఓన్లీ మనకి బలం ఉంటేనే సరిపోదు, ఫిట్నెస్ కూడా ఉండాలి. కానీ ఆమె ఎలా ఉందంటే చాలా లావుగా ఉండింది అంటే కరణం మల్లేశ్వరి గారు. ఆ 50 కేజీల బరువుని ఆమె ఎత్తలేకపోయింది. ఆమె ఎత్తలేకపోవడం వల్ల
ఆమె కంటే సన్నగా ఉన్నట్టు ఇంకొక ఆమె ఉందంట, జపాన్కి చెందినటువంటి ఆమె ఎత్తిందంట. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలంటే ఒక బరువులు ఎత్తడానికి ఏం అవసరం లేదు, బలం అవసరం లేదు. ఏం ఉండాలంటే ఫిజిక్ ఉండాలి, కరెక్ట్గా ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి, ఆహారం కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవాలి, దానికంటే ఒక సపరేట్ నిద్ర అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. పొద్దున్నే తినే ఆహారంలో కూడా ఏది పడితే అది తినకూడదు. వాళ్ళు తినే ఆహారం కూడా ఎలా ఉంటుంది అంటే స్ట్రిక్ట్గా ఉంటుంది. వాళ్ళ పొట్ట కొంచెం కూడా ముందుకు రాదు. వాళ్ళ పొట్ట ఎలా ఉంటుంది అంటే స్ట్రైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంత ఫిజిక్ ఉండబట్టే వాళ్ళు ఏం చేశారంటే ఆ గేమ్స్లోకి వెళ్ళి మంచి మంచి పథకాలు అనేది సాధిస్తున్నారు. ఎందుకు చెబుతున్నానంటే మనం కూడా ఒక పందెపు రంగు అనేది తెలియాలంటే మీకు ఆ పందెపు రంగులో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు చూడండి, దాంట్లో ప్రైజ్ రావడానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తారనుకున్నారు. పొద్దున్నే 4:30, 5 లేపుతారు, సాయంత్రం 7, 8 దాకా హార్డ్ వర్క్ చేపిస్తారంటారు వాళ్ళ చేత. అంటే ఒక క్షేమగు బహుమానం కోసం ఒక లోకస్తుడు చూడండి ఎలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు తెచ్చి అవార్డు పెట్టుకున్నాడు, మెడల్ పెట్టుకున్నాడు. ఆ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఇస్తారు 3 మెడల్స్. అవి తెచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత 2-3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏమైతే అది అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు మెడల్ అప్పుడు ఇప్పుడు కూడా అంతే ఉండదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అలానే ఉంటుంది అంటే ఉండదు. ఏమైపోయింది, పాత పడిపోయింది కదా. సిలుము పట్టడం కానివ్వండి, పాత పట్టడం కానివ్వండి, రంగు పోవటం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ క్రైస్తవులోకి వచ్చిన తర్వాత మన పరుగు పందెంలో మనం తీసుకుపోయేటువంటి బహుమానం ఎలా ఉంటుంది అంటే అది అక్షయమైనది. అది దానికి తుక్కుపట్ట ఉండదు, దానికి చిమ్మట ఉండదు, ఏమి ఉండదు. అది శాశ్వతమైనటువంటి బహుమానం అది. మరి ఆ బహుమానాన్ని మనం సాధించాలంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండాలని చెబుతున్నాడు, మితముగా ఉండాలంటున్నాడు. చూడండి ఒకసారి ఎలా ఉండమన్నాడు. 25 వచ్చిన ఒకసారి చదువుతాం. మరి పందెం ముందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో ఎందు మితముగా ఉండును. మితముగా అంటే ఏంటి? మితముగా అంటే ఏంటి తెలుసా? మీకు తెలిసిన డెఫినేషన్ చెప్పండి. మితముగా ఉంటామన్నారు. అన్ని కంట్రోల్ చేసుకోవాలి, మనం అన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మితముగా ఉండటం అంటే ఏంటంటే అన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే తగు మాత్రం వరకు మనం ఆహారం తీసుకోవాలి, తగినంతగానే మనం ఎక్సర్సైజ్ చేయాలన్నట్టుగా లోపల ఉన్నటువంటి వాళ్ళు. అలాగే మనం కూడా ఎలా ఉండాలంటే అన్ని విషయాలు ఎలా ఉండాలంటే మనం చూసే చూపు విషయాలు ఎలా ఉండాలి, మితంగా ఉండాలి. మనం నడిచే నడకలు ఎలా ఉండాలి, మితంగా ఉండాలి. మనం చేసేటువంటి పనులు ఎలా ఉండాలి, మితంగా ఉండాలి. దీంట్లో మితంగా ఉండాలి. దీంట్లో మితంగా ఉంటేనే మనకు వచ్చేటువంటి బహుమానం అనేది మనకి వచ్చిందని చెప్తున్నాడు. కాబట్టి చూద్దాం, ఇంకో మాట చూద్దామండి. అపోస్తుల కార్యాలు ఒకసారి దివ్వండి. ఒకసారి దీనికంటే ముందుగా ఒకటి మాట్లాడదాం. ఇప్పుడు క్షేమకు బహుమానాన్ని తీసుకునేటువంటి వ్యక్తికి ఏది గొప్పది? క్షేమకు బహుమానం తీసుకునేది గొప్పదా, అక్షయమైనటువంటి బహుమానం గొప్పదా? ఏది గొప్పదంటే అక్షయమైనది చాలా గొప్పది. ఎందుకంటే అది మనకి శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ శాశ్వతమైన జీవాన్ని కొనసాగించాలంటే ఆ కిరీటాన్ని మనం పికిలించాలంటే మనం ఏముండాలి, మితంగా మనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇప్పుడు కపిల్ దేవ్ ఉన్నాడు తెలుసా మనందరికీ. ఆయన ముందు సృష్టించినటువంటి రికార్డులు అందరూ అప్పుడు ఆ కాలంలో ఉన్న వాళ్ళు ఏమనుకున్నారు, ఎవరు దీన్ని సాధించలేరులే అనుకున్నారు. ఆయన తర్వాత ఎవరు వచ్చారు, సచిన్ టెండూల్కర్ గారు వచ్చింది. ఈయన ఆట చూసి ఈయన రికార్డులు ఎవరు సాధించలేరులే అనుకున్నారు. ఆయన తర్వాత ఎవరు వచ్చారు, ధోని వచ్చింది. ధోని రికార్డులు కూడా ఎవరు సాధించలేరు అనుకున్నారు. ఆయన తర్వాత ఎవరు వచ్చారు, విరాట్ కోహ్లీ వచ్చింది. ఈయన రికార్డులు కూడా ఎవరు సాధించలేరు అనుకున్నారు. ఆయన తర్వాత ఎవరు వచ్చిందంటే ఎవరు వచ్చారు, రోహిత్ శర్మ వచ్చింది. అంటే ఇక్కడ రికార్డులు అనేవి శాశ్వతం కాదు. అక్కడ రికార్డులు అనేటివి శాశ్వతం కాదు. కాబట్టి క్షయమగు కిరీటం పొందే వారికి ఆ కిరీటం ఎలా ఉంటుందంటే అశాశ్వతం. ఆ రికార్డులు అనేవి ఏంటిది, అశాశ్వతం. ఒకరి తర్వాత ఒకరు ఏం చేస్తూ ఉంటారంటే వస్తానే ఉంటారు. కాబట్టి ఏదైనా కానీ మనలో ఉన్నటువంటి మతం అనేది మనలో పోవాలంటే మనం ఏం చేస్తూ ఉండాలంటే, ఇప్పుడు మనకి ఏదైనా రోగం వచ్చిందనుకో, ఆ రోగం మనలోని పోవాలంటే మనం ఎలా ఉండాలి, పత్తి ఉండాలా లేదా? పత్తి లేకుండా మనలో ఉన్నటువంటి రోగం తగ్గిద్దా? తగ్గదు. మితంగా ఉండటం అదే. నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాననుకుంటే రోగం తగ్గదు. ఒక పెద్ద రోగం వచ్చిందండి, జ్వరం వచ్చినప్పుడు మనం చికెన్ తింటామా? జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటే ఏమైంది, రోగం ఎక్కువైంది.
అదేంటిది మితంగా లేకపోవడమే. భక్తిలో కూడా మనం ఎలా ఉండాలంటే అన్ని విషయాలు ఎలా ఉండాలంటే మితంగా ఉండాలి. అది తినే విషయంలో అయినా కానీ, ఇతర వ్యక్తులతో మనం మాట్లాడే తీరు కానివ్వండి, మనం బ్రతికేటువంటి విధానం కానివ్వండి, మనం చూసేటువంటి చూపు కానివ్వండి, మన నడవడికి కానివ్వండి, ఎలా ఉండాలంటే మితంగా ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం జీవించామనుకోండి, రోగం వచ్చినట్టు కూడా తన ఇష్టానుసారంగా జీవించేమైపోతాడు, చనిపోతాడు. మనం కూడా ఎలా ఉండాలంటే మన జీవితాన్ని చాలా భక్తితో శ్రద్ధగా కట్టుకుంటూ ఉండాలి, మితంగా ఉంటా ఉండాలి. మనం ఉన్నంతలోనే మనం మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అలాగే ఇంకొక మాట చూసుకుందాం చూడండి. అపోస్తుల కార్యాలు ఒక మంచి మాట చెప్తాడు పౌలు గారు. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 24వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగులు భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపిస్తునని చెప్పాను. ఇలా మితముగా మనం ఉండాలంటే మనలో ఏ ఉండాలని చెబుతున్నాడంటే ఇక్కడ మనకి ఏ ఉండాలంట? ఆశ నిగ్రహం అనేది ఉండాలంట. మనకి ఏ ఉండాలి? మనకి ఆశ నిగ్రహం అనేది ఉండాలి. మనం మితంగా ప్రవర్తించాలంటే, దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం మితంగా ప్రవర్తించాలంటే మనలో ఏ ఉండాలి? ఆశ నిగ్రహం ఉండాలంట. పౌలు గారు ఫినిక్స్ అనేటువంటి ఒక రోమా రాజు చెబుతున్నాడు, ఒక రోమా శతాధిపతికి చెబుతున్నాడు ఏమని? అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశ నిగ్రహమును గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా. ఎవరు ప్రసంగిస్తున్నారండి? ఇవి పౌలు గారు ప్రసంగిస్తున్నారు. ప్రసంగించేటప్పుడు ఏమన్నాడు? ఎవరు విన్నారు ఆ మాటల్ని? రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి ఒక వ్యక్తి విన్నాడు, ఫెలిక్స్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే ఆ మాటలకి భయపడ్డాడంట. భయపడి ఏమన్నాడు? ఆయన్ని ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపిద్దునని చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు కానివ్వండి, క్రైస్తవురాలు కానివ్వండి, మనం మితంగా ప్రవర్తించాలంటే మనలో ఏముండాలి? ఆశ నిగ్రహం అనేది ఉండాలి. ఆశని మనం ఏం చేసుకుంటామంటే నిగ్రహం చేసుకుంటూ ఉండాలి. అది మాత్రం మనకి చేత కాదు. మనం ఆగ్రహిస్తూనే ఉంటాం కానీ నిగ్రహించలేము. మనం ఆశల్ని మనలో నిగ్రహం ఉంచుకోలేదు. ఒక అందమైన అమ్మాయి కనపడింది అనుకో, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి? మన కళ్ళకి కనపడంగానే ఆ అమ్మాయిని చూసి మన యొక్క హృదయంలో చెడు తలంపులు అనేవి వస్తాయి అంటే నీలేవి లేదు, ఆశ నిగ్రహం లేదు. అంటే నీ పరుగు పందులను ఎలా ఉన్నావు? మితంగా లేవు. నీ పరుగు పందులను ఎలా ఉన్నావు? మితంగా లేవు. నీలేవి లేదంటే ఆశ నిగ్రహం అనేది లేదు. డబ్బును చూసేవరకు, డబ్బు చూసి కూడా నీకు బాగా ఆశ పెరుగుతుంది అనుకో, నీకేం లేదు? ఆశ నిగ్రహం లేదు. అంటే నువ్వు మితంగా లేవు. నీ పందపరంగా నువ్వు ఎలా లేవు? మితంగా లేవు. ఇంకా ఏమని చెప్తున్నాడు? ఒక వ్యక్తికి రోగం వచ్చిందనుకోండి, ఆ వ్యక్తికి ఆ రోగాన్ని బట్టి డాక్టర్ గారు ఏం చెబుతారు? కొన్ని నియమాలు చెబుతూ ఉంటాడు. ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలని. ఆయన చెప్పినట్టుగా ఆ వ్యక్తి లేకపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏమైపోతాడు? రెండోసారి కూడా ఆ రోగం తగ్గలేదు, మళ్ళీ రెండోసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అడుగుతారు, ఏందా నీకు ఇంకా తగ్గలేదు? తగ్గింది కదా, మరి నేను చెప్పిన నియమాల ప్రకారం నువ్వు ఉండలేదంటే, నేను మాంసం తినకుండా ఉండలేకపోయానండి, నేను కనబడేటువంటి ఆ తీపి ఉండలేకపోయానండి. షుగర్ వచ్చిన వాళ్ళకి కూడా చెబుతూ ఉంటారు కదా, ఇదిగో నువ్వు షుగర్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? షుగర్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు ఎక్కువగా స్వీట్లు తినకూడదు, కానీ షుగర్ వచ్చిన వాడికి ఎక్కువ స్వీట్లు తినాలనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? కాబట్టి మనం కూడా ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అక్షయమగు కిరీటాన్ని మనం పొందుకోబోతున్నాం. క్షేమ కిరీటాన్ని పొందుకునేటువంటి వ్యక్తి ఇప్పుడు దాకా మనం చెప్పుకుని ఎంత హార్డ్ వర్క్ చేశాడు. మరి అక్షయ కిరీటాన్ని పొందుకుపోయేటటువంటి మనకి ఏముండాలంటే ఏముండాలి? ఆశ నిగ్రహం ఉండాలి. ఏ వ్యక్తి దేనిని చూసినా కానీ మనలో నిగ్రహం ఉండాలి, ఆగ్రహం రాకూడదు. ఆగ్రహం వచ్చిందనుకో మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం. నీ పందెపురంగులు నువ్వేమైపోతావు? ఓటం పాలవుతావు, వెనకబడినటువంటి వ్యక్తి గెలిపోతాడం చాలా కష్టం. కొంతమంది ఎలా ఉంటుందో తెలుసు, కొంతమంది డాక్టర్ గారు చెప్పినటువంటి ప్రికాషన్ ప్రకారంగా నడుచుకొని మళ్ళీ డాక్టర్ గారికి వచ్చిన తర్వాత డాక్టర్లు అదిరిపోతారు, ఏంది ఇంత త్వరలో తగ్గిపోయింది నీకు అంటే అతను ఎలా ఫాలో అయ్యాడు? డాక్టర్ గారు చెప్పిన విధానాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యాడు ఆయన. కొంతమంది డాక్టర్లు కూడా చెబుతాడు, మనకి ఇంతకుముందు
ఏదైనా రోగాలు ఏదైనా ఇబ్బంది పడి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని మందులు రాసిస్తారు. మందులు మనం వాడుకొని కరెక్ట్గా నాకు రోగం తగ్గాలనుకున్న వాడు ఏం చేస్తాడు? ఆయన డాక్టర్ గారు చెప్పినటువంటి మాటల ప్రకారంగానే ఫాలో అవుతాడు. మాంసం తినడు, అవునా? కూల్ డ్రింక్ తాగొద్దండి, కూల్ డ్రింక్ తాగడు, బయట ఎక్కువగా తిరగొద్దండి, తిరగడు, బండి మీద తిరగ మాకు ఆయన తిరగడు. ఇవన్నీ చెప్పినటువంటి ఇన్ని పాటించినటువంటి వ్యక్తికి ఎమ్మటే ఏమైంది? రోగం తగ్గిపోయింది రోగం. అప్పుడు ఇవన్నీ మళ్ళీ రెండోసారి రమ్మంటారు కదా. రెండోసారి వచ్చినటువంటి డాక్టర్ ఇవి చూసి ఏం చేస్తారు? అదిరిపోతారు. అబ్బు ఎంత తేడా వచ్చింది నీలో అంటే ఏంటి? ఇప్పుడు అతను ఏం చేశాడు? డాక్టర్ గారు చెప్పినటువంటి దాన్ని ఫాలో అయ్యాడు కాబట్టి ఏమొచ్చింది ఆయనలో? ఆ రోగం అనేది ఏమైంది? తగ్గిపోయింది. అతను ఏం చేస్తున్నాడు? తన కళ్ళ ముందు కనబడుతున్నాడు ఆశను ఏం చేసుకున్నాడు? ఆయన చంపుకున్నాడు. ఆయన పాట తినలేదు, కళ్ళతో చూసిన దాన్ని ఏంది ఆశించలేదు, నోరికి నచ్చిన దాన్ని ఏం చేయలేదు, తినలేదు, చేతులతో చేయాల్సింది ఏం చేయలేదు, ఆయన చేయలేదు, కాళ్ళతో చేయాల్సింది ఏంటి ఆయన చేయలేకపోయాడు. ఇలా చేయలేకపోవడం వల్ల ఆయన రోగం అనేది ఏమైపోయింది? తగ్గిపోయింది. కాబట్టి మనం కూడా ఏం చేస్తూ ఉండాలంటే ఈ పందెపు రంగు మందు కూడా మనం కూడా పరిగెత్తుతున్నటువంటి తరుణంలో మనం కూడా ఏం చేయాలంటే మనలో ఒక లక్షణం ఉండాలి. ఏ లక్షణం ఉండాలంటే ఆశా నిగ్రహం అనేటువంటి ఒక మంచి లక్షణం ఉండాలి. అదే కదా. కాబట్టి చాలామందికి మనం ఆలోచించగలిగినట్లయితే పౌలు గారు కూడా ఒక మాట అంటాడు. ఏమని? మంచి పోరాటం పోరాడిని నా పరుగు కడముట్టించింది. ఇంకేమంటాడు? నా కొరకు జీవి కిరీటం అనేది అక్షయమైనటువంటి ఆహారం సిద్ధపడింది ఆయనకి. ఆయన ఎలా జీవించాడో మనందరికీ తెలుసు. ఎలా కష్టపడి జీవించాడో అక్షయమైనటువంటి ఆహారం ఆ కిరీటం కొరకు ఆయన ఎలా జీవించాడో మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఎలాగైతే మితంగా తన జీవితాన్ని ఎలాగైతే కొనసాగించాడో, ఎలాంటి నిగ్రహాలు లేకుండా, ఎలాంటి ఆశలు లేకుండా ఏం చేసుకున్నాడో ఒక మంచి మాట ఉంటుంది. ఏమని ఉంటుంది? తనకు కలిగినటువంటి సమస్తాన్ని దేంతో ఎంచుకున్నాడు? పెంటగా పోల్చుకున్నాడు. ఆయన పెంటగా పోల్చుకున్నాడు కాబట్టి ఆయన ముందున్నటువంటి పరుగు పందులు ఎలా వెళ్ళాడంటే ఆయన మితంగా వెళ్ళిపోయాడు. ఆ కిరీటం వచ్చినాక ఏం చేశాడు? ఆయన తన కళ్ళతో కనబడి దాన్ని ఏమనుకున్నాడు? పెంట అనుకున్నాడు. తన మనసులో కలిగేటువంటి ఆలోచనలని ఉద్దేశాలను దేంతో పెంచుకున్నాడు? ఆయన పెంటతో పోల్చుకున్నాడు కాబట్టి తన పందెపు రంగులు ఏం చేశాడంటే ఆయన గెలిచాడు చివరికి వెళ్ళిన తర్వాత. మరి మనం కూడా ఉన్నాం మన పందెపు రంగులో. మరి మనకు అనేటువంటి ఆశా నిగ్రహం అనేది ఉందా? ఆశా నిగ్రహం అనేది ఉందా మనకి? మనం మితంగా ఉంటున్నావా మన పందెపు రంగులో? ఒక వ్యక్తి అంట భార్యాభర్తలు ఉన్నారండి, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారంట. భర్త బాగా దేవుళ్ళు ముందుంటాడు, స్త్రీ ఏంటిది కొంచెం బలహీనరాలు కదా, ఆమె కొంచెం భక్తిలో తక్కువగా ఉంది. ఈయనేమో దేవుళ్ళు ముందుకు వెళ్తున్నాడు, ఆమెమో కొంచెం వెనకుంది ఈయనకన్నా. ఇవేం చేస్తుందంటే ఇంటి పక్కన వాళ్ళు ఏమో బాగా ఎదుగుతున్నారంట. డబ్బులు కానివ్వండి, ఇల్లు కట్టుకోవడంలో కానివ్వండి, బంగారంలో కానివ్వండి బాగా ఎదుగుతున్నారు. ఇతనికి ఏమి లేదు, వీళ్ళ కుటుంబానికి ఏమి లేదంటే ఏమి లేవు వాళ్ళ ఇంట్లో పక్కన వాళ్ళలాగా. ఇవేం చేసింది ఎమ్మటే భర్తతో, అదిగో చూడ ఎప్పుడు దేవుడు అని పోతా ఉంటావు, వాళ్ళు చూడ ఎట్లా ఎదిగిపోతున్నారు, డబ్బులు ఇల్లు కట్టుకుంటున్నారు, అన్నీ తెచ్చుకుంటున్నారు, అన్నీ ఉన్నాయి వాళ్ళకి, బంగారం గారు మొత్తం ఉన్నాయి, మనకేం లేవు అని ఏం చేసింది ఆ భార్య? తన భర్తని తన భక్తిలో నుంచి ఏం చేసింది? పక్కన నెట్టింది. ఆయన మాటలు, తన భార్య మాటలు విన్నటువంటి భర్త ఏమైపోయాడంటే తన పందెపు రంగం మంది ఏం చేశాడు? ఆయన పక్కకు వచ్చాడు. పక్కకు రావడం వల్ల ఏం జరిగిందంటే తను భక్తుల నుంచి పక్కకు వచ్చాడు, తన పందెపు రంగం ముందు డ్రాప్ అయ్యాడు. తన భార్య కూడా ఏమైపోయింది? ఆటోమేటిక్గా తన భక్తి ఎందు పక్కకు పోయింది. కాబట్టి ఇలా భార్య భర్తలో కూడా కొంతమంది ఉంటారు, బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. బలవంతుడైనటువంటి భర్త ఏం చేయాలంటే తన భార్యను గమనించుకుని ఏం చేయాలి? మన ఇది జీవన విధానం అనేది ఒకటే పరుగు పందెం. ఈ పరుగు పందెంలో మనం ఎలా ఉండాలి? ముందెళ్దాం ఉండాలి. మన దేంట్లో ముందు అనుకుంటా ఉంటే రేషన్ ఇచ్చేవాడికి అందరికంటే ముందు వెళ్తాం మనమే. ఏదైనా పథకాలు పెట్టినప్పుడు పథకాలు నాకు పడలేదనుకో, ఏదో ప్రాబ్లం ఉందని చెప్పాడు, ఏం చేస్తాం మనం? అందరికంటే పోయి ముందు లైన్లో మనమే నిల్చోండి ఏది ప్రాబ్లం తెలుసుకోవడానికి. కానీ మన జీవితంలో వచ్చేటువంటి పొరపాట్లు మనం చెక్ చేసుకోలేకపోతున్నామేమో, పందెపు రంగులు ఆగిపోవడానికి మనం గమనించాలి అందరూ చాలా జాగ్రత్తగా. మన పందెపు రంగులు కూడా మనం ఏమన్నా ఆగిపోయామేమో. భర్త బలహీనపడ్డా భార్య ఏం చేస్తూ ఉన్నాడు? భర్తనే లే పరిగెత్తు, దేవుని కోసం బలపరుస్తూ ఉండాలి. భార్య ఆగిపోయిందానికి భర్త ఏం చేయాలి? భార్యని లే పరిగెత్తు, మన పందెపు రంగం ముందుంది మనకి. ఈ లోకం కాదు మనకి, ఈ క్షయమైనటువంటి కనబడేటువంటి కాదు మనకి కావాల్సింది. మనకి అక్షయమైనటువంటి కిరీటం ఉంది మనకి, దేవుడు ఇస్తానన్నాడు అని ఒకరినొకరు భార్య భర్తలు ఏం చేసుకుంటూ ఉండాలి? పరిగెత్తుకుంటూ ఉండాలి. ఆనాడు అబ్రహాం గారు కూడా అదే కదా చేసింది. తన భార్యను ఏం చేసుకున్నాడు? ప్రతి దాంట్లో అలర్ట్ చేసుకుంటూ వచ్చాడు. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట ప్రకారం వాళ్ళ రంగాన్ని ఏం చేశారు? వాళ్ళు కంప్లీట్ చేశారు.
అలాగే ఇస్సాక్ గారు కానివ్వండి వారి కుటుంబం కానివ్వండి, అలాగే యాకోబు గారు వారి కుటుంబం, నోవాహు గారు కానివ్వండి వారి కుటుంబం కానివ్వండి, ఎలా వెళ్ళిపోయారు దేవుళ్ళు వాళ్ళ రంగాన్ని దేవుడు చెప్పినట్టు ప్రకారంగా వాళ్ళ రంగాన్ని ఎలా కంప్లీట్ చేసుకున్నారు, ముందుండి భార్య భర్తలు ఎలా కంప్లీట్ చేసుకున్నారు, వాళ్ళు మితంగా ప్రవర్తించి ఎలాంటి ఆశలతో వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకుండా ఆశ నిగ్రహం కలిగి వాళ్ళ జీవితాన్ని దేవుళ్ళు కట్టుకొని అక్షయమైనటువంటి కిరీటాన్ని వాళ్ళు పొందుకున్నారు. మనం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన పరుగు పందాలు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. వాళ్ళని ఆదర్శంగా తీసుకోకుండా మనం ముందుకు వెళ్ళలేకపోయామనుకోండి, మన భక్తి ఏమైంది మధ్యలోనే ఆగిపోయింది. మన దేవుళ్ళు ఎక్కువ కాలం కూడా కొనసాగలేదు. మన పందెపు రంగు మందు మనం అనేక రకాలైనటువంటి ఆశలకు మనం బలి అయిపోయామనుకోండి, మనం ముందుకు రాలేము, మధ్యలోనే ఆగిపోతాం. కాబట్టి వస్తూ ఉండే సమస్యలు అన్నీ వస్తూ ఉంటే వాటిని పక్కన పెట్టుకొని పక్కన తోలుకుంటా ముందుకు వెళ్తానే ఉండాలి. పొలాలు కలుపు వచ్చింది అనుకోండి, వరి పంటలో పొలంలో కలుపు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, వదిలేస్తాం అంతే. ఇద్దరు భార్య భర్తలు వెళ్ళారండి పొలానికి కలుపు తీయడానికి, ఆ కలుపు ఉందని వదిలేసుకుని వెళ్ళిపోతారు, లేదా వాడిని తీసి పక్కన పెడతారా? తీసి పక్కన పెడతారు. మన జీవితంలో కూడా కలుపు మొక్కలు ఏంటి అంటే సమస్యలు ఏం చేసుకుంటా ఉండాలి, వచ్చినప్పుడు జాగ్రత్తగా కూర్చొని మాట్లాడుకుంటూ ఆ కలుపు మొక్కలు ఏం చేస్తూ ఉండాలి, పక్కకి ఏరేసి పారేసుకుంటూ ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ కలుపు తీసిన తర్వాత ఆ పంట పొలం ఎలా కనపడుతుంది? కలుపు తీసినాక చక్కగా కనబడింది, చాలా చక్కగా కనబడింది, పచ్చగా కనబడింది. అలా ఉండాలి భార్య భర్తలు. వాళ్ళ పరుగు పందెలో పచ్చగా కనపడుతూ ఉండాలి, ఎలాంటి మిళితమైనటువంటి అవకాశాలు లేకుండా. చాలామంది ఈ యొక్క ఆశా నిగ్రహాన్ని కోల్పోతూ పంటపరంగా ఏమైపోతున్నారంటే వాళ్ళ యొక్క జీవితాలనే పోగొట్టుకుంటూ వస్తున్నారు. ఇంకేమన్నా చూడండి, ఒకసారి దీని గురించి మాట్లాడతాడు కొరింథీ పత్రికలో. ఒకసారి చూడండి, మొదటిగా కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం పౌలు గారు ఒక మంచి మాట అంటారు. 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యం కలదు, గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, గాని అన్నియు నాకు క్షేమాభివృద్ధి కలగజేయడు. దేవుడు కూడా మనకి అన్ని ఇచ్చాడు. ఏమంటాడంటే ప్రసంగి గ్రంథంలో ఒక యవనస్తుడితో మాట్లాడితే ఏమంటాడు, దేవుడు మనకి చాలా స్వేచ్ఛ ఇచ్చాడు. మామూలుగా ఏమంటాడు ప్రసంగి గ్రంథంలో ఒక యవనుడా నీ ఎవరి ముందు ఆనందించమంటాడు. దేవుడే ఇస్తాడు పర్మిషన్, ఆనందించమంటాడు, తినుమంటాడు, తాగుమంటాడు, నీ ఇష్టానుసారంగా జీవించమంటాడు. మనం కూడా మన ఇంటి దగ్గర వాడికి ఎవరికోకట్ట మన కొడుకు కానివ్వండి, మన కూతురుగా కానివ్వండి, ఒక బండి కొనిచ్చి ఇదిగో నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగిరా, ఏదైనా కానీ నేను చూసుకుంటా అన్నాడు అనుకో, అతను ఎలా ఉంటాడు? అతను మనం పట్టుకోవచ్చా? ఇదిగో ఈ లోకంలో ఎంజాయ్ చేయాలని తండ్రి తనకు బైక్ కొనిపించి తనకు కావాల్సినటువంటి పాకెట్ మనీ డబ్బులన్నీ ఇచ్చి ఇదిగో నీ ఇష్టం వచ్చినంత తిరిగిరారా అన్నాడు అనుకో, ఏ సమస్య వచ్చినా నేను తీసుకుంటా, ఎవరినైనా గుద్దుకో, నేను వచ్చి నేను కాపాడుతా అన్నాడు అనుకో, వాడు ఊరు మొత్తం కాదు విశ్వం మొత్తం తిరిగి వస్తాడు. వాడు ఏదైనా అయిందానికి ఏమైపోతాడు? అతను పోతాడు పైకి. అలాగే దేవుడు కూడా ఏం చెబుతున్నాడు అక్కడ వాళ్ళకి, యవనుడా నీ యవ్వనం గురించి నువ్వు సంతోషపడము, తినుము, త్రాగుము, నీ ఇష్టానుసారంగా నీ యొక్క జీవితాన్ని కొనసాగించి ఏదో ఒక రోజు దేవుడు ఏం చేసుకొస్తాను, నిన్ను తీర్పులోకి తీసుకొస్తాను నిన్ను. అప్పుడు నువ్వేం చేస్తావు? అంటే మనలో ఉన్నటువంటి రోగాలు కానివ్వండి, మనలో ఉన్నటువంటి ఆశలు కానివ్వండి, ఈ యొక్క పత్యమైన ఈ యొక్క రోగం అనేది మనకు పోవాలంటే దేవుని యొక్క మాటలు అనేవి మన హృదయంలోకి రావాలి. దేవుడు ఉన్నటువంటి విధానాలు మనం ఉండాలి. దేవుడు మితంగా ఉండమన్నాడా? మితంగా ఉండాలి. దేవుడు ఆశయ నిగ్రహంగా ఉండమన్నాడా? ఆశయ నిగ్రహంగా ఉండాలి మనం. అలా కాకుండా దేవుడు ఎల్లమన్నాళ్ళని వెళ్ళేవాళ్ళకి ఏమైపోయింది, బాగా జీవితాలు అనేవి పాడైపోతాయి. మనం మితంగా లేకపోయేవాళ్ళం అనుకోండి, భక్తుల నుంచి మనం పక్కకి వెళ్ళిపోతాం. ఆశయ నిగ్రహం మనలో లేకపోయింది అనుకోండి, మనం ఏమైపోతాం? భక్తుల నుంచి పక్కకు వెళ్ళిపోతాం. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని కానివ్వండి, మన యొక్క భక్తిని కానివ్వండి, మన యొక్క
భక్తి జీవన విధానాన్ని కానివ్వండి మనం కాపాడుకోవాలంటే మనం ఉండవలసింది ఏంటంటే ఆశ నిగ్రహం అనేది ఉండాలి. మన పరుగు పందులో మనం పార్టిసిపేట్ చేయాలంటే మనకి ఏముండాలంటే ఆశ నిగ్రహం అనేది ఉండాలి. క్షేమగు కిరీటాన్ని గురించి మనం విడిచిపెట్టి అక్షయమగు కిరీటాన్ని గురించి మనం ఎలా సాధించాలి, దాన్ని మనం ఎలా జీవిస్తే మనం సాధిస్తాం అనేటువంటి దాని మీద మన యొక్క ఆలోచన ఉండాలి. కానీ ఎప్పుడు కూడా ఆశ నిగ్రహాన్ని వదిలేసి ఆగ్రహించుకుంటూ మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళామనుకో చివరికి మనకి మరణమే శాసనం. ఇంకేది కూడా లేదు. మనకి కావాల్సినటువంటి మరణం పొందిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంటే నరకానికి వెళ్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మన భక్తిని కొనసాగిస్తూ ఉండాలి. దీనికి సంబంధించి ఒక మాట అన్నాడు చూడండి. మొదటి పేతురు పత్రిక పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 4 వచ్చిన చదవండి ఒకసారి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించును అంటే ఇక్కడ ఏమన్నాడు చూడండి. మొదటిగా నుంచి నేను చదువుతాను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన దేని అనుసరించడం వలన ఆయన దయచేసినటువంటి వాటిని మనం కోల్పోతున్నాం. మన దురాశ కలిగి జీవించే వరకు ఆయన మనకు దయచేసినటువంటి ఆ మహిమను కానివ్వండి, ఆ గుణాతిశయములను కానివ్వండి, ఆ అత్యధికమైనటువంటి వాగ్దానాలు కానివ్వండి మనం ఏం చేస్తున్నామంటే విడిచిపెట్టి వెళ్తున్నాం. దేన్ని కొనసాగించడం వల్ల? దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును, లోకంలో ఉన్నటువంటిది ఏంటంటే భ్రష్టత్వాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? ఈ యొక్క పందెపు రంగులు మనం ఏం చేసుకుంటున్నాం? వాటిని అలవర్చుకున్నాం. ఏంటంటే దురాశను. ఏది లేనప్పుడు దురాశ వచ్చింది నీలో? వాక్యం లేనప్పుడు వచ్చింది. అలాగే నిగ్రహం లేనప్పుడు కూడా దురాశ అనేది వచ్చింది. భ్రష్టత్వం ఎప్పుడు వచ్చింది నీలో? భ్రష్టత్వం ఎప్పుడు వచ్చింది? వాక్యం లేనప్పుడే కదా. నీలో మితంగా లేనప్పుడే కదా. నువ్వు మితంగా లేనప్పుడే వచ్చింది. నువ్వు వాక్యం కొరకు జీవించినప్పుడే వచ్చింది. ఇంకేమన్నాడు చూడండి. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానములు మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావముకు, మన దేనికి స్వభావానికి పాలువారు అవుతున్నాం? మన దేని స్వభావానికి పాలువారు అవుతున్నాం చెప్తున్నాడు చూడండి అక్కడ. దేవ స్వభావమునందు పాలువారు అవునట్లు వాటిని అనుగ్రహించును. దేవ స్వభావాలు మనందరూ ఏం చేయాలి? పాలువారు అవ్వాలి. దేవ స్వభావం అందు మనం పాలువారు అవ్వాలంటే మనం ఏం చేయకూడదు? ఎలా ఉండకూడదు? దురాశను మనం కొనసాగిస్తామనుకో మన దేవ స్వభావానికి వెళ్ళిపోతామా? భ్రష్టత్వాన్ని మన యొక్క హృదయంలో, మన యొక్క జీవితంలో మనం కొనసాగిస్తున్నాం అనుకోండి, మన దేంట్లోకి వెళ్ళిపోతాం? నరకంలోకి వెళ్తామా, లేకపోతే దేవ స్వభావాన్ని మనం ధరించుకుంటామా? నరకంలోకి వెళ్తాం మనం వెళ్ళేది. మరి ఈ రెండు లేకుండా ఉండాలంటే మనలో ఏముండాలి? ఆశ నిగ్రహం అనేది ఉండాలి. ఆశ నిగ్రహం ఉండేది వీటన్నింటిని మనం ఛేదించుకోగలం. ఇంకా 5వ వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. ఇంకేమని చెప్తున్నాడు? జాగ్రత్తలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు మనం ఎలా ఉండాలంటే వీటన్నిటిని తట్టుకొని నివసించాలంటే మనందరం ఎలా ఉండాలి? పూర్ణ జాగ్రత్తలు కలిగి ఉండాలంట. పూర్ణ జాగ్రత్తలు అంటే నేను ఇప్పుడు చెప్పేటువంటి సహోదరులు మంచి మాటలు చెబుతారు. మన జీవితాలకు ఉపయోగపడేటువంటి మాటలే. మనలో ఉన్నటువంటి లోపాలు మనం సరి చేసుకోవడానికి చెప్పి వదిలిపెట్టినంత వరకే. తర్వాత జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరు? మనమేగా. కాబట్టి మన వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎవరికి ఆకలి అయితే వాళ్ళ ఆహారం తింటారు. నాకు ఆకలి ఎందుకు నువ్వు తినమంటే తింటాడా? తినడు. కాబట్టి ఎవరి భక్తి జీవితంలో వాళ్ళ భక్తి జీవితాన్ని ఏం చేసుకుంటూ ఉండాలి? కాపాడుకుంటూ ఉండాలి. వాళ్ళ భక్తి జీవితం పట్ల వాళ్ళు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త లేకపోయిందనుకో, మన భక్తి జీవితంలో మనకి జాగ్రత్త లేకపోయిందనుకో మన పాపాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. స్కూల్లో నేను టీచర్ని కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు కదా, తెలియదు వాళ్ళకి. ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని సమస్యలు తీసుకొస్తూ ఉంటారు మా దగ్గరికి. ఆ సమస్యలు చెప్పినప్పుడు ఆ సమస్యలు మేము పరిష్కారాలు చెప్పేటప్పుడు మా మాట వినరు వాళ్ళు.
మా ముందు ఏం చెప్తారంటే సరే సార్ అంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని కొనసాగిస్తూ ఉంటారు, దాన్ని దాని ప్రకారంగా జీవిస్తూనే ఉంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత దాన్ని కొనసాగించుకుంటా అది ఆ పరిస్థితి అనేది, ఆ సమస్య అనేది ఒక తీవ్రత స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎలా ఆలోచిస్తారు వాళ్ళు? అయ్యో మా సార్ చెప్పినా కానీ మేము వినలేదే, మా తల్లిదండ్రులు చెప్పినా కానీ మేము వినలేదే, ఎన్ని జాగ్రత్తలు చెప్పారు మాకు, ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండకూడదమ్మా అని చాలా చెప్పారు, అయినా కానీ మేము ఉండలేకపోయాము, మా జీవితాలన్నీ నాశనం అయిపోయాయని అప్పుడు చెప్పుకుంటూ పోయి కానీ వచ్చిందా? చేతులు కానీ నాకు ఆకలి కొట్టుకుంటూ ఉంటారు కదా, అలా అయితే నాకు వచ్చిందా? మన జీవితాలు కూడా అంతే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికి కూడా వాక్యాలు చెప్తానే ఉంటారు. చెప్పినటువంటి వాటిని పాటించుకోవడం అనేది ఎవరిది? మీరే. మీ యొక్క జీవితాల గురించి ఎవరు శ్రద్ధ తీసుకోవాలి? మీరే. మీకు వచ్చినటువంటి రోగాల విషయం ఎవరు శ్రద్ధ తీసుకోవాలి? మీరే. అవునా కదా? మీరు వాటి పట్ల మీరు అశ్రద్ధగా ఉన్నారని ఏమైంది? జీవితాలు నాశనం అయింది. కాబట్టి మన జీవితాన్ని మన జాగ్రత్తగా మనమే చూసుకుంటూ ఉండాలి. అజాగ్రత్తగా ఉన్నవారికి మన భక్తి విషయంలో అయినా కానీ, లేకపోతే మన కుటుంబాల విషయంలో అయినా కానీ, మన సమస్యల విషయంలో కానీ అశ్రద్ధగా ఉంటే ఏమైపోయింది? మనకే అది రివర్స్ కొట్టింది. కాబట్టి దైవ స్వభావాన్ని ధరించుకోవాల్సినటువంటి మనందరం కూడా మనం ఎలా ఉండాలి? పూర్ణ మనసుతో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇంకేమన్నాడు చూడండి ఒకసారి కింద అంటాడు, ఆ హేతు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును జ్ఞానమునందు ఆశయ నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను ఇవన్నీ అమర్చుకోవాలి. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఈ పరుగు పందులు ఇవన్నీ వస్తామండి. వీటిని మనం ఏం చేసుకుంటా ఉండాలి? ఛేదించుకుంటా ఉండాలి. ఏం చేయాలి? వీటన్నిటిని మనం ఛేదించుకుంటా ముందుకు వెళ్తా ఉండాలి. అమర్చుకోవడం అంటే మనకు బాగా తెలుసు. మన ఇంట్లో ఉన్నటువంటి వాటిని బాగా అమర్చుకుంటాం. మనం ఏది కొద్దిగా ఉందో ఎన్ని తెచ్చిపెట్టుకుంటా ఉంటాం, కానీ వీటిని మర్చిపోతూ ఉంటాం మనం. అవునా కదా? ఏదైతే మన ఇంట్లో కొద్దిగా ఉందో అవన్నీ మనం తెచ్చిపెట్టుకుంటాం, కానీ మన భక్తి జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి వాటిని మనం మర్చిపోతాం. అవి మర్చిపోతే అంటే మనం అవి మర్చిపోకూడదు కదా. ఏమన్నాడు ఒకసారి చదవండి మళ్ళీ 5వ వచనం. ఆ హేతు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణం అంటే ఏంటిది? శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం. పాట కూడా ఉంది, హోసన మందిలో పాట ఉంది, సుగుణాల సంపూర్ణుడు అని. అంటే సుగుణాలు అంటే ఏంటి? మన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, మన యథార్థమైనటువంటి జీవితాన్ని, నైతిక విలువలు కలిగినటువంటి జీవితాన్ని కొనసాగించడం అనేది సద్గుణ జీవితం అంటే. ఇంకేమన్నాడు? ఆ సద్గుణ జీవితం జీవించడం వల్ల ఏమొచ్చిందంట? జ్ఞానం వచ్చిందంట. జ్ఞానం కలిగి జీవించాలంట. తర్వాత జ్ఞానం నందు ఏమున్నదంట? ఆశయ నిగ్రహం ఉంటుందంట. తర్వాత ఏమన్నాడు? ఆశయ నిగ్రహం మనం కొనసాగించుకుంటామంటే మళ్ళీ ఏమొచ్చింది? సహనం వచ్చిందంట. సహనం నందు ఏముంటది? భక్తి ఉంటుందంట. భక్తి ఎందు ఏముంటది? సహోదర ప్రేమ ఉంటుందంట. సహోదర ప్రేమ ఎందు ఏముంటది? దయని అమర్చుకోవాలి. ఇవన్నీ ఉంటాయి పరుగు పందెంలో. వీటన్నిటి మనం ఛేదించుకుంటున్నావా లేదా? వీటన్నిటి మనం నెరవేరుస్తున్నావా లేదా? ఇవన్నీ కలిగి మనం జీవిస్తున్నావా లేదా? ఇవన్నీ మనం కలిగి జీవిస్తేనే మనకు అక్షయమైనటువంటి కిరీటం వస్తుంది, అక్షయమైనటువంటి బహుమానం వస్తుంది. ఇవన్నీ కూడా లేకపోయినాయి అనుకో, వీటిలో ఏది లేకపోయినా కానీ మనకేమొచ్చింది? పరలోకి వచ్చింది, లేకపోతే పాతాళం వచ్చింది. పాతాళం. వీటన్నిటి మన ప్రకారం మనం ఉండకపోతే, వీటి పట్ల మనం మితంగా ఉండకపోతే, కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇంకా భార్య భర్తల విషయంలో కూడా ఒక మాట చెబుతాడు చూడండి. తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఒక మాట అంటాడు. ఇక్కడ బోధించేటువంటి బోధకుడికి కూడా ఏముండాలంట? ఆశయ నిగ్రహం ఉండాలని చెబుతాడు చూడండి. ఒకసారి ఎక్కడ కనబడుతుంది అంటే తిమోతి పత్రిక 3:1 ఒక మాట అంటాడు. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టి వాడు దొడ్డ పని అంటే పెద్ద పనిని ఆక్రోశించుచున్నాడు. మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడును నిందారహితుడును ఏకపత్ని పురుషుడు ఏముండాలంట? అతనికి మితానుభావం ఉండాలంట. బోధించేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఏముండాలి? మితానుభావం ఉండాలి, మితంగా ఉండాలి, ఆశలని నిగ్రహించుకునేటువంటి లక్షణం ఉండాలి.
తెల్లచీర కట్టుకున్నటువంటి ప్రతి స్త్రీ అలా నా స్త్రీ అనకూడదు. నీళ్ళు వచ్చేటువంటి కోరికలు కానివ్వండి, నీళ్ళు వచ్చేటువంటి హావభావాలు కానివ్వండి, నీ భార్య పట్ల నువ్వు ఆశ కలిగి ఉండాలి, కానీ ఎదురు భార్య పట్ల మన ఆశ కలిగి ఉండకూడదు. అలాంటి ఆశ కలిగి ఉన్నామనుకో మన క్రైస్తవులు ఎక్కడిగా పిలువబడతాం. అదే కదా అక్కడ చెప్పింది, ఏమన్నాడు? మితానుభావం కలిగి ఉండమన్నాడు. అక్కడ మితానుభావం కలిగి ఉండమన్నాడు. అంటే ఇక్కడ చెప్పేటువంటి సేవకులకు కూడా ఏముండాలి? మితానుభావమే ఉండాలి. నీ భార్యనే ఒకలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇంట్లో కూతురు 10-15 సంవత్సరాల కూతురు ఉంది, ఆమె నీ కూతురు నువ్వు నగ్నంగా చూసినప్పుడు నీకు ఏమైనా ఆలోచనలు వస్తాయా? మన సొంత కూతుర్ని కానీ చెల్లెల్ని కానీ చూసినప్పుడు మనకి ఏ ఆలోచనలు రావు. కానీ ఇంటి పక్కన వాళ్ళు వేరే మనకి తెలియనటువంటి వాళ్ళని చూసినప్పుడు మనకి ఎలా ఉంటుంది? వేరే ఆలోచనలు వస్తాయి. ఎందుకు మనలో ఏమి లేదని? మనల్ని చూసినప్పుడు, మన ఇంట్లో వాళ్ళని చూసినప్పుడే మనకేమో ఆశ నిగ్రహం అనేది గుర్తుకొచ్చింది, దేవుడు ఎలా ఉండమన్నాడని. ఇంటి పక్కన వాళ్ళు మనం చూసినప్పుడు ఎలా వచ్చింది? ఆగ్రహం వచ్చింది. అలా రావచ్చా? అంటే రాకూడదు. అలా వచ్చిందనుకో నీ పందెం రంగం ముందు నువ్వు ఆగిపోయినట్టే. నీకు అక్షయమైనటువంటి కిరీటం అనేది, బహుమానం అనేది నీకు రాదు. కాబట్టి మనమే ఆలోచించుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. ఇలా ఓన్లీ పురుషుడికి, నా స్త్రీకి కూడా లేదంటే కింద చెబుతాడు చూడండి 11వ వచనంలో, అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును మితానుభావం గలవారును. ఏమన్నాడు? ఇప్పుడు స్త్రీలో కూడా ఏముండాలంట? మితానుభావం ఉండాలంట. వీళ్ళలో కూడా ఏముండాలి? ఆశ నిగ్రహం ఉండాలి. వీళ్ళలో కూడా మితంగా ఆలోచించేటువంటి విధానం ఉండాలి. పక్కనింటి పెద్ద 3000 చీర కట్టింది, నేను కూడా 3000 చీర కట్టాలంటే అదేంటిది? అది మితంగా ఉన్న ఆలోచించినట్టేనా? అది ఆశ నిగ్రహం కలిగినటువంటి మాటలేనా? ఇంటి పక్కన వాళ్ళు ఏసీ తెచ్చుకున్నారు, మనం కూడా తెచ్చుకోవాలంటే? అందుకే చెప్పాడు, సంఘంలో ఉన్నటువంటి స్త్రీలారా మీరు కూడా మితానుభావంగా ఉండండి. మీ భర్త ఎలాగైతే మితానుభావంగా ఉన్నాడో మీరు కూడా ఎలా ఉండాలి? మితానుభావంగానే ఉండాలి. ఆశ నిగ్రహం కలిగి ఉండాలి. మీరు మా పక్కనింటి భర్త బాగా సంపాదిస్తున్నాడు, 1000 లక్షలు వస్తా ఉన్నాయి నెలకి. పక్కన ఇంట్లో ఉన్నటువంటి భర్తకి ఏమో 10,000 15,000. కాబట్టి దీన్ని బట్టి భార్య ఏమనుకుంటుంది తన భర్తని? అది కూడా చూడు, ఆయన ఎంత సంపాదిస్తున్నాడు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఏంది ఇంట్లో సరిగ్గా లేని పరిస్థితి అని చెప్పాడు అనుకో, క్రైస్తవురాలు ఉండి అప్పుడు ఉపయోగం ఏమన్నా నువ్వు చేసే భక్తికి? అప్పుడు మన పందెపు రంగులో ఉన్నట్ట? పందెపు రంగులో ఉన్నట్టు కాదు. మనం అలా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటే మన పందెపు రంగులు ఎప్పుడూ ఓడిపోయినట్టే. కాబట్టి మనకున్నంతలో, మనకి దేవుడు అనుగ్రహించినటువంటి స్థాయిలో మనం ఎలా సంతోషంగా ఉండాలని వెతకాలి. కానీ లేనిటువంటి వాటి గురించి మనం ఆలోచిస్తూ, లేనిపోయినటువంటి సమస్యలు మన మీదకి తెచ్చుకుంటూ మన భక్తి జీవితంలో మనం పక్కకి వెళ్తే ఉపయోగం లేదు. కాబట్టి మనకున్నంతలో, మనకి దేవుడు దయచేసినంతలో, మన దేవుడు ఎంతవరకు మన శక్తి సామర్థ్యాల కొద్ది దేవుడు మనకు దయచేసినంతలో మనం చాలా సంతోషంగా ఉండాలి. మనం కానీ భార్య చెప్పినటువంటి మాటల ప్రకారంగా, లేకపోతే భర్త చెప్పినటువంటి భార్య మాటల ప్రకారంగా, భార్య చెప్పినటువంటి భర్త మాటల ప్రకారంగా మనం ముందుకెళ్ళామనుకో, వెనక ముందు చూసుకోకుండా సమస్యలు పడిపోతాం మనం. ఆ సమస్యల వల్ల మనం ఏం చేస్తూ ఉంటుంది అంటే భక్తుల నుంచి మనకి చిన్నగా వెనక పంపిస్తూ ఉంటుంది. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం ఏం చేస్తామంటే భక్తుల నుంచి పడిపోతాం, మన పరుగు బంధువుల నుంచి మనం వెనక వస్తాం. వెనక వచ్చినటువంటి మనకి విజేతలుగా పేరుస్తారంటే ఉండదు, విజేతలుగా పిలువబడతారంటే ఉండదు. కాబట్టి దీని గురించి ఇంకో మాట కూడా చూడండి. తీతుకు రాసిన పత్రిక, ఇంకొంతమంది కూడా ఉండాలంట మితానుభావంగా. కొంతమంది కూడా ఎవరంటే చెప్తున్నాడు చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. వృద్ధులు కూడా ఎలా ఉండాలంట? మితానుభావంగా కూడా ఉండాలంట. అంటే వాళ్ళు కూడా ఏం కలిగి ఉండాలి? మితంగా ఉండాలి, మితంగా ఆలోచించాలి, ఆశ నిగ్రహం కలిగి ఉండాలి. కొంతమంది వృద్ధుల్లో కూడా చాలామంది చూడండి, ఒక 50-60 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు కూడా పెళ్ళి ఎందుకులే అన్నారు అనుకో, పెళ్ళి చేసుకున్నామని అడిగినప్పుడు నాకెందుకులే పెళ్ళి, ఇప్పుడా నాకెందుకులే, నా వయసు అయిపోయింది అంటే వాళ్ళకు మనుషులు ఎందుకు చేసుకొని అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఎలా చెప్తారు? ఇతరులు వాళ్ళు ఏమనుకుంటారు? ఏమన్నాడు? పెళ్ళా నువ్వుతా, నాకెందుకులే అంటారంటే వాడు ఏమనాలి? ఈ వయసుకు వచ్చినోడు నా పెళ్ళికి ఎందుకు అనాలా, లేకపోతే పెళ్ళి ఇప్పుడు నాకెందుకులే అనాలా?
ఇంత వయసు వచ్చినోడికి నాకు పెళ్ళి ఎందుకు అనాలి కానీ పెళ్ళా ఇప్పుడా అని చెప్తూ ఉంటారు ఇలా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏమన్నారంటే సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఎలా ఆలోచించాలంటే వాళ్ళు కూడా మితంగా ఆలోచిస్తూనే ఉండాలి. అదే చెప్తున్నాడు చూడండి, ఏమన్నాడు ఇంకోసారి చదవడమ్మా. ఆ వృద్ధులు ఎలా ఉండాలన్నాడు, మితానుభావంగా ఉండాలి. కాబట్టి ఇలా సంఘంలో ఉన్నటువంటి పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళ పద్దెపు రంగులు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆశ నిగ్రహం కానివ్వండి, మితముగా కానివ్వండి వాళ్ళు లేకపోయారనుకో వాళ్ళు ఆ పద్దెపు రంగు మంది ఏమైపోతారు, ఊరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దేవుడు ఇస్తానన్నటువంటి అక్షయమైనటువంటి బహుమానాన్ని మనం వదులుకొని క్షయమైనటువంటి ఈ యొక్క బహుమానాల కోసం మనం వెళ్ళామనుకోండి మన భక్తి జీవితంలో మనం పడిపోయినట్టు. కాబట్టి ఒలింపిక్స్ గేమ్స్ కన్నా ఎంతో కష్టపడేటువంటి ఒక వ్యక్తి కన్నా మనం చేసేటువంటి పోరాటం అనేది చాలా మంచిది, చాలా పెద్దది, చాలా బలమైనటువంటి పోరాటం చేస్తున్నాం మనం. వాళ్ళకైతే ఎక్సర్సైజులు చేయాలి, అవి చేయాలి, ఎంతో కష్టపడతారు ఆ క్షయమైనటువంటి దానికోసమే. కానీ మనం అక్షయమైనటువంటి దానికోసం ప్రయత్నించాలి. మనం ఎంత కష్టపడాలి వాళ్ళకన్నా, మనం ఎంత మితంగా ఉండాలి, మనం ఎంత ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, మన ఎంత సద్గుణ విశ్వాస సద్గుణ జీవ లక్షణాలు కలిగి ఉండాలి మనందరం. ఈ యొక్క లక్షణాలు కలిగి ఉండి చివరికి వచ్చేసరికి ఏమంటాడంటే సహోదర ప్రేమ కూడా కావాలన్నాడు. సహోదర ప్రేమ కూడా అమర్చుకొని మీలో అంటాడు. కాబట్టి ఇవన్నీ లేకపోయినాయి అనుకోండి మనకి వచ్చేటువంటి బహుమానం అనేది ఏ బహుమానం అన్నాడు, అక్షయమైన బహుమానం కాదు, ముళ్ళ కిరీటం వచ్చింది మనకి. ముళ్ళ కిరీటం పెట్టి దేవుడు తీసుకెళ్ళి చనిపోయిన తర్వాత అగ్నిలో పారేస్తాడు. కాబట్టి మరి ఆలోచన చేయండి మీరు, మరి మనకి ఏది కావాలి, అక్షయమైనటువంటి బహుమానమా లేకపోతే క్షయమైనటువంటి బహుమానం? అక్షయమైనటువంటి బహుమానం కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ అక్షయమైనటువంటి బహుమానాన్ని గురించి మన గురి అనేది ఉండాలి. ఆ అక్షయమైనటువంటి బహుమానం కోసమే మనకి ఈ పందెపు రంగం అనేది. పౌలు గారు కూడా అదే చెప్పారు కొరంథీ సంఘానికి, మీ పందెపు రంగం అనేది అక్షయమైనటువంటి ఆహార బహుమానం మీద ఉండాలి, కానీ క్షయమైనటువంటి బహుమానం కొరకు మీరు ప్రయత్నం చేయమాకండి. అలా ప్రయత్నం చేశారనుకోండి దీనివల్ల మీకు ఉపయోగం లేదు. ఆ క్షయమైనటువంటి బహుమానం వచ్చిన వల్ల మీకు ఉపయోగం లేదు. ఆ క్షయమైనటువంటి బహుమానం అనేది ఎప్పటికైనా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోయింది, మట్టిలో కలిసిపోయింది, మనం మర్చిపోతాం, మనం వదిలేస్తాం, మనం గుర్తుపెట్టుకోము. అదే అక్షయమైనటువంటి బహుమానం మనం పొందుకున్నాం అనుకోండి, అది ఎప్పటికైనా కుళ్ళిపోయేదా, లేకపోతే ఏమన్నా మాడిపోయేదా, ఏమన్నా తుప్పు పట్టేదా, రంగు పోయేదా, కలర్ పోయేదా, ఏమున్నది దానికి. అది శాశ్వతమైనటువంటి పరలోకం. అక్షయమైనటువంటి బహుమానం అంటే ఏంటిది, శాశ్వతమైనటువంటి పరలోకం. ఆ పరలోకాన్ని మనం అందిపుచ్చుకోవాలంటే వారం మనం ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని కూడా తాగుతున్నటువంటి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉండాలి. నేను పందెపు రంగులో ఉన్నానా లేదా, నేను ఆశ నిగ్రహం కలిగి జీవిస్తున్నానా లేదా అని వీటన్నిటి పట్ల మనందరం చాలా జాగ్రత్త కలిగి ఉండాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒకసారి తెలియజేసుకుంటూ నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.